ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యోబు గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనము. నీ బ్రతుకు మధ్యాహ్న తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా నుండును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, ఈ దినము నీ బ్రతుకు మధ్యాహ్న తేజస్సు కంటే అధికంగా ప్రకాశించబోతుందంట. హల్లెలూయా. ఇది గొప్ప వాగ్దానం ఈరోజు నీ జీవితంలో. ఆయన సూటిగా నీ బ్రతుకు గురించి మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు అనుకుంటూ ఉన్నావు, నా బ్రతుకు ఎప్పుడు మారుతుంది, నా బ్రతుకులో ఎప్పుడు సంతోషాన్ని నేను ఆనందించగలుగుతాను, పరిపూర్ణంగా నవ్వు నా జీవితంలో ఎప్పుడు పెడతావు దేవా అని నువ్వు దేవుని సన్నిధిలో వెక్కి వెక్కి ఏడుస్తూ ప్రార్థిస్తున్నావు కదా. దేవా నాకు సహాయం చెయ్యని దేవుని పాదాలు పట్టుకుంటున్నావు కదా. ఈ దినము నేను చూచిన నీ తండ్రి నీతో మాట్లాడుతూ ఉన్నారు. నీ ప్రార్థన ఆయన సన్నిధికి చేరింది కనుకనే ఆయన అంటూ ఉన్నారు, నీ బ్రతుకే మధ్యాహ్న తేజస్సు కంటే ప్రకాశించబోతుంది. హల్లెలూయా. ఇది దేవుని వాగ్దానము. వాగ్దానము అంటే దేవుడే ఈరోజు నీతో మాట్లాడుతూ నేను బలపరుస్తూ ఉన్నారు. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలంటే దేవుడు ఒక మాట చెప్తున్నారండి. నీ గుడారములో నుంచి దుర్మార్గతను నీవు వెళ్ళగొట్టాలని ఇదే 11వ అధ్యాయంలో రాయబడి ఉంది. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా తెలిసి తెలియక ఏదన్నా పొరపాటు పాపము చేసుంటే దానిని మనం ఒప్పుకుని విడిచిపెట్టాలట. పశ్చాత్తాపం మనలో కలగాలి. దేవుని పాదాల వద్ద మనం పశ్చాత్తాపడి ప్రార్థించాలి. అదే దేవుడు చెప్తున్నాడు ఈరోజు నీ జీవితంలో. ఇంత గొప్ప వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే ఆయనకి ఎంతో గొప్ప ప్రణాళిక ఉంది నీ పట్ల. నిన్ను నీ బిడ్డల్ని ఉన్నతమైన స్థితిలో పెట్టాలని, అనేక మంది ముందు దేవుడు మిమ్మల్ని నిలబెట్టి తన నామానికి మహిమ తెచ్చుకోవాలని ప్రభువుకి ఆలోచన ఉంది. అందుకనే దేవుడు చెప్తూ ఉన్నాడు, చీకటి కమ్మినను కూడా అది అరుణోదయము వలె కాంతిగా మారిపోతుందట. హల్లెలూయా. శోధనలు నీ జీవితంలోకి వచ్చినా అవి నీకు మేలు చేస్తాయి. కీడు నీ మీదకి వచ్చినా సరే, నీ కుటుంబం మీదకి వచ్చినా అది మంచిగా మారిపోతుంది, మేలుగా మారిపోతుందని ఈరోజు ప్రభు చెప్తూ ఉన్నారు. ఇంకా నీ బిడ్డలు స్థిరపడలేదు అనుకుంటున్నావా? గర్భఫలాలు లేవనుకుంటూ ఉన్నావా? ఆరోగ్యం క్షీణిస్తుంది అనుకుంటున్నావా? రాబడి లేదనుకుంటున్నావా? ఆత్మీయ జీవితంలో ఎదగలేననుకుంటూ ఉన్నావా? ఈరోజు ప్రభు చెప్తున్నారు, కీడంతా దేవుడు నీ జీవితంలో మేలుగా మార్చబోతున్నారు. హల్లెలూయా. దేవుని వాగ్దానాన్ని నమ్ము. ఆయన చిత్తానుసారంగా నీవు జీవించు. నువ్వెక్కడున్నా సరే ఆశీర్వాదం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఆశీర్వాదం కోసం నువ్వు ఎక్కడికో వెళ్ళక్కర్లొద్దు, ఎవరి దగ్గరకో నువ్వు పరిగెట్టక్కర్లొద్దు. నువ్వు ఉన్న చోట, నువ్వు చేయుచున్న పనిలో నీతిగా బతుకు చాలు, దేవునికి అనుకూలంగా జీవించు చాలు. నువ్వు అనేక మందికి దీవెనకరంగా నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నారు. ఆయన కృప, ఆయన మాటను నమ్మిన వారి మీద, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీద ఈరోజు చాలా గొప్పగా రాబోతుంది. నువ్వు ఎక్కడి నుంచి వాగ్దానం వింటున్నావు నాకు తెలియదు, కానీ ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. నీ జీవితంలో గొప్ప వెలుగు కలగబోతుంది. ఆ వెలుగు కీడంతటిని ఈరోజు నీకు దూరపరచబోతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన నీ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.